మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 2 నెలల నుండి కూడా ఇంటికే పరిమితం చేశారు. సో ఎందుకంటే విపరీతమైనటువంటి ఫోన్లు, ఈ ఫోన్ల తాకిడికి వాస్తవానికి కూడా అసలు ఎక్కడ షూట్స్ ఇద్దామన్నా కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ కూడా మరి యొక్క సెప్టెంబర్ నెల అత్యంత కీలకమైనటువంటి మార్పులు రాబోతున్నవి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో. ఈ సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మేషం నుండి మీనం వరకు కూడా ద్వాదశ రాశులలో కొంత మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. అది మీరు అనుకున్నటువంటి మార్పులా లేదా భగవంతుడు ఇచ్చేటువంటి మార్పులా? ఎందుకు అంటే గత కొంతకాలం నుండి ఏ రాశి వారికి బాగాలేదు. ఆల్మోస్ట్ మేషం నుండి సుమారుగా మనకు మీనరాశి వారు అందరూ కూడా కలవడం జరిగింది. సో గత నెలలో సుమారుగా ఒక 500 మందితో నేను మాట్లాడా. 500 మెంబర్స్ మినిమం. 500 మెంబర్స్లో అందరికీ ఒక్కొక్క సమస్య. గురువుగారు మీరు కరెక్ట్గా చెప్తున్నారు, ఒకరు బాగుందంటున్నారు, ఒకరు బాగాలేదంటున్నారు. మీ వీడియో ఎందుకో చూడగానే కనెక్ట్ అయ్యాను. మీ మాట విధానం కానీ లేదా మీ ఎక్స్ప్రెషన్ కానీ మీరు చెప్పేటువంటి అక్యురేట్, ఈ నెలలో ఇది జరిగింది, ఈ నెలలో ఇది జరిగింది అని ఎంత క్లియర్గా చెప్పారో ఆ విధంగా జరిగింది. ప్రదేశ మార్పులు ఇలా ఎన్నెన్నో కూడా మీకు తెలుసు, నాకు తెలుసు. కనుక మరి ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటిది చూసే ముందు, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనే మాట మరొక్కసారి చెప్తున్నా. నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత అనేటువంటిది కూడా మరొకసారి చెప్తున్నా. కాలు విరిగి స్ట్రెచ్చర్ కుట్లు పడ్డవారు కూడా కుంటుకుంటూ కూడా రావడం జరుగుతుంది. దయచేసి రాకండి. నేను ఫోన్లో మాట్లాడతాను. ఎక్కడెక్కడి నుండో గుంటూరు, కావాలి, తెనాలి, పాపం మీరు అక్కడ ఉండండి. అవసరమైతే వీడియో కాల్ అయినా నేను మాట్లాడతాను. అవసరమైతే మీరు ఆడియో కాల్లో మాట్లాడిన తర్వాత మీ సమస్యకి ఎంతో కొంత సాల్వ్ అయిన తర్వాత నన్ను కలుస్తారు స్వీట్ బాక్స్తో అని కూడా చెప్తూ ఉన్నా. సో కుదిరినంత మట్టుకు ఫోన్ అపాయింట్మెంట్స్ తీసుకొని మాట్లాడండి. నా బాధ ఏమిటంటే మీరు ఎక్కడెక్కడి నుంచో పాపం వచ్చి ఎక్కడెక్కడి నుండో ఇక్కడ వెయిట్ చేసి, సంతోషం మీరు నా మీద నేను చెప్పే అటువంటి ఆ ప్రిడిక్షన్ నమ్మి అక్యురేట్గా మీరు వచ్చారు. చాలా సంతోషం. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో చూసే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఎంతో కీలకం అని చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే గడిచిన సుమారుగా కూడా ఈ 2025 జనవరి నుండి ఈ 2026 ఆగస్టు ఎండింగ్ వరకు కూడా సిచ్యువేషన్స్ చాలా డేంజర్ జోన్లోనే ఉన్నాయి. అది ఏంది అన్నది మీకు నాకు మాత్రమే తెలుసు. ఇంట్లో పెంపుడు జంతువులు మరణించడమా, ఉద్యోగంలో మార్పులు చేర్పులా, ఎంతో సంతోషంగా ఎంతో ప్రేమగా కూతురును కెనడాకు లేదా ఆస్ట్రేలియా, మన యూకే లేదా ఎక్కడెక్కడికో పంపిస్తే ఆ అమ్మాయి వేరే ఎవరినో లవ్ చేస్తుంది అని ఆ వార్త మీకు తెలిసిన దాఖలాలు కావచ్చు. సో ఇలా ఎన్నెన్నో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వారు ఉన్నారు. తల్లిదండ్రులు కానీ ఈ యొక్క పిల్లలు కానీ ఆల్ ఆఫ్ సడన్గా అంతా బాగా ఉంది, ఉద్యోగంలో మన నోటీస్ పీరియడ్ దాకా వెళ్ళిపోవడం కానీ, అదేవిధంగా జాబ్ లాస్, హెల్త్ రిలేటెడ్, ఇంకా తండ్రో తల్లో మరణించడం కానీ, వాళ్ళ అనారోగ్య సమస్య మిమ్మల్ని వేధించడం కావచ్చును. అదేవిధంగా కొంతమేర ప్రదేశ మార్పులు, ఇల్లు కట్టుకుంటాను అని అనుకునేటువంటి ఆలోచనలు, ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ రావడాలు, అదేవిధంగా కొంతమేర మీకు నమ్మకస్తులు ఎవరైతే ఉన్నారో, మీరు నమ్మినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మీకు నమ్మక ద్రోహం చేయడం కానీ, 1, 2 అని కాదు, చాలా 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 ఇబ్బందులు కానీ ఇష్యూస్ కానీ ఫేస్ చేస్తున్నారు. రీసెంట్గా ఈ యొక్క జూన్ జూలైలో కూడా ఇల్లు కొనాలని కానీ, ప్రాపర్టీ అమ్మాలని కానీ, ఇలాంటివి ఎన్నో కూడా సెర్చ్లో ఉన్నారు మీరు. మరి అలాంటి మీకు ప్రజెంట్గా ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారికి అద్భుతమైనటువంటి వ్యాపారం ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అదేవిధంగా హెల్త్ రిలేటెడ్ ఎవరైతే ఇక్కడ ఆ అక్షరంతో పేర్లు మొదలయ్యాయో, లా అక్షరంతో పేర్లు మొదలయ్యాయో
చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. యాక్సిడెంట్స్ కావచ్చును, బ్రేకప్స్ కావచ్చును, ఇలా ఎన్నెన్నో కూడా ఇష్యూస్ అయితే ఉన్నవి. చాలా 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 జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ శనైశ్వరుడు కూడా వక్రం చెందాడు మళ్ళీ. సో ఈ యొక్క శనైశ్వరుడు వక్ర దృష్టి కూడా మనకు కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆర్థికంగా కావచ్చును, ఆరోగ్యంగా కావచ్చును, వృత్తిపరంగా కావచ్చును. మనము ఒక 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది, ఒక 10 సంవత్సరాలు వెనక్కిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. స్త్రీ పురుషులలో కొంత విభేదాలు ఏర్పడవచ్చును. భార్యాభర్తలలో ఇష్టపడి వివాహం చేసుకున్న వారు కూడా డైవర్స్ రిలేటెడ్ వెళ్ళిపోయేటువంటి దాఖలాలు ఉంటవి. సో ఎవరైతే భరణీ నక్షత్రం వారు ఉన్నారో వీరు ఎస్పెషల్లీ చాలా 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 ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. అశ్విని నక్షత్రం వారు కూడా మనీ రిలేటెడ్ చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మేషరాశి వారు సెప్టెంబర్ నెలలో వివాహ ప్రయత్నాలు చేయకుండా ఉంటే మంచిది. ఏమైనా ప్రాపర్టీస్ కొనాలి అనుకున్నా కూడా ఈ సెప్టెంబర్ నెలలో ఆగడం మంచిది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు అయితే చేయండి. వ్యాపార ప్రయత్నాలు అయితే కొంత బాగానే ఉంది, ముందుకు వెళ్ళొచ్చును. అదేవిధంగా సంతానం విషయంలో కూడా కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు అయితే ఉన్నవి. కొత్త వ్యక్తులు ఎవరైనా మీకు పరిచయం అయినా, కొత్త వ్యక్తులు మీకు ఎవరైనా పరిచయం అయ్యి పలానా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయండి, పలానా దగ్గర పెట్టండి అని చెప్పినా కూడా మీకైతే నమ్మకూడదు. అలాంటివి వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను తప్పకుండా చెక్ చేసుకొని ముందుకు వెళితేనే మంచి ఫలితం ఉంటుందని మరొక మారు చెబుతూ, అదేవిధంగా నాతో మాట్లాడకముందు మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా మీ లోపల మార్పు అనేటువంటిది ఉంటుంది. సో మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రదక్షిణాలు చేయండి. భక్ష్యాలు అంటారు, బొబ్బట్లు, వీటిని తప్పకుండా కూడా సుమారుగా మంగళవారం మీరు ఈ యొక్క బొబ్బట్లను పంచడం ద్వారా మంచి రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది. ఇంకా వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్.